హలో, ఒక చిన్ని కథ విందామా? ఈ కథలోని భార్య అత్త మీద కోపం తుత్త మీద చూపించినట్టు తన కోపాన్నంతా తన భర్తపైనే చూపిస్తుంది. తన బాధ్యతలు తీరిన తర్వాత హాయిగా ఉందామనుకుంటున్న భర్త తన భార్య మాటలకి విసుగు చెంది తనకెలా బుద్ధి చెప్పాడో కథలో తెలుసుకుందాం. భార్య, భర్త, ఓ పనమ్మాయి. ఏమే, ఎక్కడున్నావే? పరమేశం గారి గొంతు పరమ పరవశంతో పిలిచింది. హా, ఎక్కడ చేస్తాను? నా కర్మకాలి, నా బతుకంతా వంటింట్లోనే గిన్నెలు, దొన్నెలు, చిప్పలు, డొప్పలు తోముకోవడమేగా నా పని. చేతిలో గిన్నెను నేలకేసి కొట్టింది సూర్యకాంతమ్మ. ఆ చప్పుడికి పరమేశం గారి వీపు జల్లుమంది. అమ్మ బాబోయ్, ఆ గిన్నె నా తలకు తగులుంటే ఇంకేముంది, ప్రాణాల కృష్ణార్పణం, బ్రతికాను. అది కాదే, పనమ్మాయి ఫోన్ చేసింది, ఓ గంటలో వస్తుందట. ఛీ, దొంగ మొకంది, అన్నీ అబద్ధాలే. అది రావడమూ నిజమే, మీరు నమ్మడమూ నిజమే. నేనే పిచ్చి మాలో కాని దాని మాటలు నమ్ముకుంటే ఇక్కడ అంట్లు కొండల్లా పేరుకుపోతాయి. ఆ తర్వాత అది రాకపోతే అవన్నీ తోముకోలేక నా నడుము విరిగి ముక్కలవ్వడం ఖాయం. ఛీ, ఎదవ బతుకు. అందుకే అన్నారు, ఆడదై పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలని అంటూ ముక్కు చీదేసింది. అది కాదే, ఖచ్చితంగా వస్తానని చెప్పిందే. పోనీ కాసేపు రెస్ట్ తీసుకో, ఆ మిగిలిన అంట్లు నేను తోముతాలే. మీ చేత కూడా ఇలాంటి పనులు చేయించి పాపం మూట కట్టుకోమంటారా? అయినా మీరెప్పుడైనా ఇక్కడ చెంచా తీసి అక్కడ పెట్టిన దాఖాలు ఏమైనా ఉన్నాయా? పెద్ద తోమేస్తారంట అంట్లు. నన్ను మీకిచ్చి చేసి మా నాన్న నా గొంతు కోశాడు. మీకంటే చాలా మంచి సంబంధం వచ్చింది. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు, నట పెద్ద ఐశ్వర్యవంతులంట. హాయిగా కాలు మీద కాలేసుకుని దర్జాగా బతికేదాన్ని. మరి చేసుకోలేకపోయావటే, నన్నెందుకు చేసుకున్నట్టో అన్నారు. చూడ్డానికి రౌడీలా ఉన్నాడని చెయ్యలేదు మా నాన్నగారు. ఇప్పుడు ఈ బండెడి చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఇప్పుడు అనుకోలేము లాభమే, ఎప్పుడూ జరిగిపోయిన పీడకల గుర్తు చేస్తుంటావు. ఏ, నువ్వు మాత్రం పేరుకు తగ్గట్టుగా ఉన్నావుగా. మరి నేను చేసుకుని చచ్చాగా. పోనీ ఒక పని చేస్తానే, నీకు విడాకులు ఇచ్చేస్తాను, ఆ రౌడీ కొట్టంగానే చేసుకో, ఫుల్ పర్మిషన్ గ్రాంటెడ్ అన్నారు. ఆయ్, మీరు కూడా ఇంకో పెళ్లి చేసుకుని ఊరేగుదామనేగా మీ ఆలోచన? ఆ పప్పులేవి నా దగ్గర ఉడకవు. ముసలోడికి దసరా పండుగని. ఆహా, నీకు మాత్రం ముసల్దానికి దీపావళి పండగ అంటారాయన. టంగుమంటూ మరో గిన్నె నేలకేసి బాదుడు. ఉలిక్కిపడ్డారు పరమేశం గారు. ఎప్పుడో ఒకప్పుడు దీని చేతిలోనే నా చావు రాసి పెట్టిందేమో. ఎందుకైనా మంచిదని హెల్మెట్ పెట్టుకున్నారు. అమ్మయ్య, ఇప్పుడు పర్వాలేదు, విసిరినా నాకేం కాదు. కాస్త ధైర్యం వచ్చింది. అసలు హెల్మెట్ బయట కన్నా ఇంట్లోనే ఎక్కువ అవసరం. హెల్మెట్ నిర్మాత, నీకు సుఖీభవ. రిటైర్ అయినోడికి ఏం పనుంటుందిలే, పైనుంచి కిందికి, కింద నుండి పైకి అచ్చరం వదలకుండా పేపర్ చదవడం, దివానా సెట్ మీద కాలు జాపుకొని 2 స్పాంజ్ ఫోమ్ దిల్లు వీపు వెనకకి వేసుకుని బాగా వాలి టీవీ ఆన్ చేసి రిమోట్తో రకరకాల ఛానల్స్ మార్చుకుంటూ టీవీ చూడడం. పనులున్నా లేకపోయినా ఓపుకున్నంత వరకు బలాదూర్ తిరిగి రావడం. బజార్లో ఎవడైనా తెలుసున్నా తలమాసనోడు కనపడితే వాడితో గంటలు గంటలు బాతాకాని కొట్టడం. అవసరం ఉన్నా లేకపోయినా ఆ షాపుకి ఈ షాపుకి తిరిగి ఏ వస్తువు ఎంతెంత రేట్లున్నాయో ఎంక్వైరీ చేయడం. కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ కూరగాయలు ఏమొచ్చాయో తెలుసుకోవడం. అరగంట బేరమాడి ఓ 5 రూపాయల ఆకుకూర తెచ్చుకోవడం. కిరాణా షాప్లో ఓ గంట కష్టసుఖాలు చెప్పుకొని బాగోదని ఏదో ఒక పనికి మాలిన వస్తువు కొనడం. దారిలో కనపడ్డ కిల్లీ షాపుల్లాగి వాడి వ్యాపారాభివృద్ధికి అడ్డమైన సలహాలు ఇస్తూ 2-3 సిగరెట్లు కాల్చి పారేయడం. నోరు వాసన వస్తుందని 2 బుగ్గల్లోనూ 2 వేసి పెప్పర్మెంట్ బిళ్ళలు పెట్టుకుని చప్పరించడం. తీరా ఇంటికెళ్ళాక పెళ్ళం తెమ్మన్న వస్తువులు తేవడం మర్చిపోయి చివాట్లు తినడం. మళ్ళీ బజారుకి పరిగెత్తిపోవడం. భోజనం టయానికి సరిగ్గా ఇంట్లోకి వచ్చి వాలిపోవడం. భోజనం అయ్యాక పెళ్ళాన్ని పిలిచి, ఏవోయ్, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయే, కాస్తంత ఒత్తవే అనడం. ఊరంతా బలాదూర్లు తిరగడం ఎందుకు, నన్ను చంపుకు తినడం ఎందుకు అని పెళ్ళాం చేత మరోసారి చివాట్లు తినడం. రిటైర్ అయిన మొగుడు పెళ్ళానికి లోకువేగా. చీటికి మాటికి తిట్టిపోయటం. అసలు కారణం అది కాదు. మొగుడు ఇంట్లో ఉంటే వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళడం కుదరదు. పేకాటలు ఉండవు, కిట్టి పార్టీలు ఉండవు, అచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లుండవు, ఇష్టం వచ్చిన సీరియల్స్ చూసే భాగ్యం ఉండదు.
అందుకని మాటికి మాటికి విసుక్కుంటుంటే ఒళ్ళు మండి తిక్కరేగి బయటికి పోతాడని వాళ్ళ మంత్రాంగం. సాయంత్రం అయ్యేసరికి ఏమై 5 అయ్యిందే, టీ కాసిన్ని బిస్కెట్లు పట్రా అనడం, మరోసారి తిట్టించుకోవడం. నా బ్రతుకంతా మీకు మీ పిల్లలకి చాకిరీ చేయడంతోనే సరిపోతుంది అని నా ఆరోగ్యం గురించి ఏవైనా పట్టించుకుంటున్నారా అని దెప్పి పొడవడం. వారానికి 2 సార్లు అవసరం ఉన్నా లేకపోయినా అనవసరపు అనుమానాలతో హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నాను. ఇంకా దెప్పి పొడవడం. టీ తాగేశాక పెద్ద పనున్నట్టు చక్కగా షోకై బట్ట తల మీద ఇంకా రాలిపోని 1-2 వెంట్రుకలు జాగ్రత్తగా అపురూపంగా దువ్వుకొని సాక్స్ బూట్స్ వేసుకుని, ఏమోయ్ అలా వెళ్ళొస్తా, ఏమైనా తీసుకురావాల్సినవి ఉంటే చెప్పు అనడం. లోపల నుంచి కయ్యమంటూ ఓ ఊరి తాడుతండి నేను చస్తానన్నా ఈ ఇల్లు బాగుపడుతుందేమో అని అరవడం. రోజు రోజుకి దీని అసందర్భపు ప్రేలాపనలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటూ అలాగే నైలాందా లేక పసుపు తాడు లాంటిదా అని ఈకిలించడం. ఆ మట్టున వంటింట్లో గిన్నెలు తారాస్థాయిలో మోగడం. బాబోయ్ అంటూ బయటికి పరిగెత్తడం. కాసేపు లైబ్రరీలో, కాసేపు గుడిలో తిరిగి తిరిగి కాళ్ళు ఏడ్చుకుంటూ ఇంటికి రావడం. అమ్మో నీరసంగా ఉందే, కాస్త ఎలక్ట్రాల్ కలిపి పట్రావే అంటూ నెమ్మదిగా బ్రతిమలాడుతున్నట్లు అడగడం. పని పాట లేకపోయినా ఒంట్లో ఓపిక అయ్యేంత వరకు ఎందుకు తిరిగి చావడం, నీరసం నీరసం అంటూ నన్నెందుకు చంపుకు తినడం అని తిట్టుకుంటూ ఎలక్ట్రాల్ కలిపిన గ్లాసు టేబుల్ మీద చప్పుడయ్యేలా టకాయించి పెట్టడం. కాసేపు అయ్యాక ఇప్పటికైనా భోజనానికి వస్తారా మింగడానికి, నాకు నిద్ర ముంచుకొస్తుంది అనడం. అలాగేనంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడం. ఓ 4 అట్ట ముక్కల్లాంటి చపాతీ ముక్కలు, మధ్యాహ్నం తిని మిగలగా ఉన్న ఎండిపోయి ఉన్న అన్నం మెతుకులు, వాసన కొడుతూ ఉన్న కూర ప్రత్యక్షం. ఓరి దవిడా, ఇదేం భోజనవరా దేవుడా అనుకుంటూ వేడిగా ఏమీ చేయలేదా అని అడగడం. కాలు ఎలా వాసిపోయాయో చూసారా, ఎలా అడుగుతున్నారు ఇంకా ఏవేవో చేసి పెట్టలేదని. మీ మగవాళ్ళ రాక్షస పుట్టుక పుట్టారు, ఎంతసేపు మీ గోలే, పెళ్ళాం చచ్చిపోతున్నా పట్టించుకోరు, శాడిస్టులు సైకోలు అంటూ శాపనార్థాలు పెట్టడం. ఏవైనా ఆయింట్మెంట్ రాయినా అని అంటే నా బ్రతుకు అదొక్కటే తక్కువ, మీ చేత చేయించుకోవడం, పర్వాలేదులే అంటూ ఎక్కడ వాసిపోని శుభ్రంగా ఉన్న కాళ్ళకి పాదాలకి కొబ్బరి నూనె రాయడం. పెళ్ళాం మనసులో సంతోషిస్తుందని తెలిసి కూడా ఏమీ అనలేకపోవడం. కాసేపై పెళ్ళాం పడుకున్నాక చప్పుడు కాకుండా లేచి హాల్లోకి వెళ్ళి టీవీ పెట్టుకుని సౌండ్ బాగా తగ్గించి పల్లికిలిస్తూ ఎఫ్టీవీని మిడ్ నైట్ మసాలా లాంటి ప్రోగ్రాంలు లొట్టలు వేసుకుంటూ చూస్తూ ఆనందించడం. పెళ్ళాం ఎక్కడ లేస్తుందేమోనని మాటి మాటికి గదిలోకి తొంగి చూడడం. బాగా బోరు కొట్టేంత వరకు చూసి ఆ తర్వాత టీవీ కట్టేసి పిల్లిలా గదిలోకి వచ్చి దాని పక్కన పడుకోవడం. మనసాగక దాని మీద చెయ్యి వేయడం, అది విదిలించుకొని కొట్టడం. దొంగముండ అని తిట్టుకుంటూ ఇటువైపు తిరిగి పడుకోవడం. ఇవన్నీ దాదాపు ఆల్మోస్ట్ అందరి రిటైర్ అయ్యేలా కాలక్షేపం తాలూకు దినచర్య ఇది. ఇంతలో పని మనిషి ఏదో సినిమా పాట పాడుకుంటూ నడుం చేతులు తిప్పుకుంటూ వయ్యారంగా అడుగుపెట్టింది. అసలే మంచి గుర్రు మీద ఉందేమో సూర్యకాంతం. అన్నీ చేసేసుకుని చచ్చాక ఏం చేద్దామని వచ్చావే ముద్దనస్టుపుదానా అంటూ విరుచుకుపడింది. ఏమండోయ్, మాటలు తిన్నగా రానిండి, నేను 100 అనగలను. అయ్యగారి మొహం చూసి ఊరుకుంటున్నాను. ఆయన వస్తానని ఫోన్లో చెప్పానుగా అయ్యగారికి అంది పని మనిషి. ఏమిటే మాటికి మాటికి అయ్యగారు అయ్యగారు అంటున్నావు, అయ్యగారిని వెనకేసుకొని వస్తున్నావు, అయ్యగారికి నీకు అసలు సంబంధం ఏంటే? అయ్యగారికి నాకు మధ్య విషయాలుంటాయి, అవన్నీ మీకు చెప్పాలా ఏంటి? ఏమంటున్నావే? అయ్యగారు ఏదో నీ సొంతమైనట్టు ఎంత దబాయించి బరి తెగించి మాట్లాడుతున్నావే ముదనష్టపుదానా? లేకపోతే ఏంటమ్మగారు, అయ్యగారు నా తండ్రి లాంటోరు, అయ్యగారు నీకు దేవుడు లాంటోరు. ఏంటంటే అయ్యగారు నీకు దేవుడే, నాకు దేవుడేనా? దేవుడంటే అందరికీ దేవుడేగా. ఎల్లాల నుంచి సాగుతుంది ఈ శృంగార భాగవతం. అబ్బో, సాన్నాళ్ళ నుంచి లేండి. సిగ్గు ఎక్కువ లేకుండా ఎంతకు దిగించావే, గెరటితో కొట్టబోయింది సూర్యకాంతమ్మ. తప్పించుకొని పరమేశం గారి పక్కకొచ్చి, చూడండి అయ్యగారు, అమ్మగారు లేనిపోనివన్నీ అంటకడుతున్నారు. ఇందాకడి నుంచి చూస్తున్నాను, నీకు కానీ మతిపోయిందేంటే? రోజు రోజుకి నీ దాష్టికం పెరిగిపోతుంది. దాంతో ఏంటి నీ అనుమానపు పిచ్చి మాటలు? చూడండి అయ్యగారు, అన్ని పిచ్చి పిచ్చి మాటలు ఎవరైనా వింటే నిజమనుకోరు, నా బతికైటైపోద్ది. అసలే నా మొగుడు అనుమానం మడిసి, ఏమీ లేకపోయినా రోజు తాగొచ్చి నన్ను తిట్టి సాగు కొడుతుంటాడు.
నీకు అలాగే కావాలి. మా బాగా తిక్క కుదిరిస్తున్నాడులే. చూడండి అయ్య గారు, నాకు శాపాలు పెడుతున్నారు అమ్మగారు. ఒసే కాంతం, పని మంచి రాకపోతే రాలేదని ఏడుపు, వస్తే ఇలా సతాయించి చంపేస్తున్నావు. అసలు ఏమైంది నీకు? దాని మొగుడిలా నిన్ను తాగొచ్చి చావుగొడితే గాని బుద్ధొచ్చేరలేదు అంటూ చివాలన లేచి గట్టిగా అరిచారు పరమేశం గారు. ఎందుకైనా మంచిదని కొంచెం తగ్గింది సూర్యకాంతమ్మ. పోండి లోపలికి, ఇద్దరు కలిసి వీధి భాగవతం చేస్తున్నారు, నలుగురు వినాలనా? రెండమ్మగారు, వచ్చానుగా, ఏ పనులు చేయాలో చెప్పండి, సిటీలో చేసేస్తాను. వచ్చావులే మహా, 3 రోజుల నుంచి ఇలాగే చెప్తున్నావే, వచ్చావా చచ్చావా? వద్దామని అనుకున్నాను. మొన్న మా చంటి దానికి జ్వరం, నిన్నేమో మా ఇంటోడు నేను కలిసి ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఇదిగో ఇందాకనే వచ్చాను, రాగానే ఫోన్ చేసి చెప్పినానమ్మా. వంకలు భలే దొరుకుతాయి నీకు. వంకలు గింకలు అనమాకండమ్మా, అబద్ధం ఆడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఈసారి నుంచి మానేసిన రోజులకి జీతం ఇవ్వనుగాక ఇవ్వను. అలా జీతాలు గీతాలు కోసేస్తే నాకు కుదరదండోయ్. కట్టాలు మీకే కాదు మాకు వస్తాయి. మేము మనుషులమే, కాస్త కానుకొని ఉండాలా. మేం మాత్రం చచ్చిపోవాలా? కానుకోవాలంట. నెలకి 10-12 రోజులు సెలవు పెట్టేస్తే ఎలాగనుకున్నావే? మాకు మాత్రం డబ్బులు తేరగా వస్తున్నాయనుకున్నావా? వయసు అయిపోయింది, చేసుకోలేక చస్తున్నాను. రిటైర్ అయిపోయిన పరిస్థితులు ఆయన, రిటైర్ అవ్వలేని స్థితిలో నేను. నువ్వు కూడా ఇలా చేస్తే మాకు చావు తప్ప మరో గత్యంతరం లేదే. కళ్ళు తుడుచుకుంటూ వంటింట్లోకి దారి తీసింది సూర్యకాంతమ్మ. అమ్మగారు, అది కాదండమ్మా, సత్తే పెనామకంగా చెబుతున్నాను. ఇక నుండి మానకుండా వస్తానమ్మగారు, మీరట్ట ఇదవ మాకండి అంటూ ఇది కూడా వెనకాలే దారి తీసింది. రేపటి నుంచి మానకుండా వస్తావా మరి? అస్సలు మానండి, కానీ కట్టాలొత్తే రాలేను కదమ్మగారు, మీరు ఆలోచించండి. ఆహా, కష్టాలన్నీ మీకేనే, మాకుండవే మరి. అట్ట కాదమ్మగారు, కోపగించుకోమాకండి. మమ్మల్ని మీరు కానుకపోతే మేమైపోతాం అంటూ చేతులు నలుపుకోసాగింది. దాని అర్థం సూర్యకాంతమ్మ గారికి బాగా తెలుసు. అదిగో ఆ గిన్నెలో ఉప్మా ఉంది, తిను. అమ్మా, కాసింత టీ సుక్క పడిందే, తోచదమ్మగారు. పనమ్మాయి ఉప్మా తింటుంటే టీ తయారు చేసింది. కాస్త దానికి కాస్త మొగుడికి ఇచ్చింది. సుర్రుసురుమంటూ టీ తాగేసింది జుర్రుకుంటూ. రేపటి నుంచైనా వస్తుందో రాదు దొంగ వేషాలను. దాన్ని నమ్మకూడదు. నా చావు నేను చావాల్సింది. ఈ నడుము నొప్పి ఒకటి, ఎంతమంది డాక్టర్లు ఎన్ని మందులు మింగినా తగ్గి చేస్తే ఒట్టు. అంతా నా కర్మ అంటూ తిట్టుకోసాగింది సూర్యకాంతమ్మ. సంక్రాంతి పండుగకి ఇంకా 3 రోజులే టైం ఉంది. పండక్కి కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు వస్తారు. వాళ్ళందరికీ ఏ రోజు ఏం చేసి పెట్టాలో బుర్రలో టైం టేబుల్ వేసుకోసాగింది. వాళ్ళకి ఏమేమి అవసరాలుంటాయో, ఏమేమి అమర్చాలో, ఏ కిరాణా షాపులో తేవాలో, ఏ రోజు ఏం కూరలు వండితే ఏం కాయగూరలు అవసరమవుతాయో అంచనా వేసుకోసాగింది. ఎవరికి ఏం ఇష్టాలో, ఏ రకం స్వీట్స్ ఎవరెవరికి ఇష్టమో దానికి ఏ సామాన్లు తీసుకురావాలని ఆలోచిస్తూ ఒక్క క్షణం తీరిక లేకుండా అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో మొగుడు కనబడి అమాయక ముండావాన్ని కసురుకుంటూ కేకలేస్తూ హడావిడి చేసేస్తుంది సూర్యకాంతమ్మ. ఏమిటలా పట్టనట్టు బండరాయిలా అలా తీరిగ్గా కూర్చున్నారేంటి? ఏం చేయమంటావే? రిటైర్ అయ్యాడని నాకేం పని ఉంటుంది? అంతా తీరికేగా. ప్రతిరోజు సెలవే, ప్రతిరోజు ఆదివారమే, ప్రతిరోజు పండగే. సంతోషించాంలేండి, వెధవ జోకులు మీరును. రేపో మాపో పండక్కి కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు వస్తున్నారు. మీకేమైనా స్పృహ ఉందా? చాలా సామాన్లు తీసుకురావాలి. వెంటనే మీరు బజార్కి వెళ్ళి తేవాల్సిన సరుకులు, కూరగాయలు లిస్టు చెప్తాను, రాసుకునేయండి. పండగ ఇంకా 3 రోజులుంది కదే, ఇప్పటి నుండి ఎందుకే? కూరగాయలు అవి పాడైపోతాయి కదా. అందుకే నెత్తి నోరు మొత్తుకొని ఏడ్చా. ఆ డబుల్ డోర్ ఉన్న ఫ్రిడ్జు పెద్దది కొనండి అని. విన్నారా? ఎందుకే దండగా, ఉన్నది మనమిద్దరమేగా అన్నారు. ఇప్పుడు చూడండి, అందరూ వస్తే ఎలా మరి? ఇలాంటప్పుడే ఫ్రిడ్జ్ అవసరం కనబడుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మాటికి బజార్కి పరిగెడతారా? వారం 10 రోజులు సరిపడా కొనేసి పాడేస్తే ఫ్రిడ్జ్లో అలా ఎన్నాళ్ళైనా చెడిపోకుండా పడుంటాయి. ఇలాంటివేవీ మీకు తెలిసి ఆడవు. మా ఆడవాళ్ళ బాధలు, సమస్యలు మీకేం తెలిసి ఆడేస్తాయి గనక ఒక్కసారి ఆడజన్మ ఎత్తితే తెలుస్తుంది ఆ కష్టాలేంటో. మీకేం మగ మహారాజులుగా పుట్టారు, దర్జాగా కాలు మీద కాలేసుకుని. ఓ పనా పాడు ఏముంది ఏడ్చింది గనక, మమ్మల్ని ఏపుకు తినడానికి తప్ప. ఓసిని అఘాయిత్యం కోలా, ఎన్నేసి మాటలంటున్నావే? 37 సంవత్సరాల 9 నెలల 20 రోజులు గొడ్డులా కష్టపడి మీ అందరి కోసం కొవ్వొత్తులా కరిగి ఇలా వాలిపోయిన మునక్కాడలా తయారయ్యాను గదే. ఇంకేం చెయ్యాలి?
మీరింట్లో కష్టపడిన దానికన్నా 100 రెట్లు చాకరీ చేసి అలిసి సొలిసి రిటైర్ అయిపోయి ఇప్పుడిప్పుడే కదే రెస్ట్ తీసుకుంటున్నాను. చేశారులేండి మా పెద్ద ఉద్యోగం. సూటు బూటు వేసుకుని ఆఫీసులో ఏసీ వేసుకుని ఫైళ్ళ మీద 4 సంతకాలు కెలకటమేగా మీరు చేసే బోర్డు ఉద్యోగం. ఆ మాత్రం దానికే పెద్ద అలసిపోయినట్టు పెద్ద దొంగ నాటకాలు. నాకు ఇవన్నీ తెలియవనుకున్నారా? మేము ఇలాంటి ఉద్యోగాలు చిటికెల మీద చేసి పారేయగలం. ఏమనుకున్నారేమో. అలాగా. ఊళ్ళో ఉద్యోగాలు లేకుండా మరి ఇలా తగలడ్డారే? చేసేయలేకపోయావా ఈ బోర్డు ఉద్యోగాల్ని? చేసి పారేసే వాళ్ళమే. ఈ విషయంలో మా నాన్న అనాలి. చదువుకుంటాను మొర్రోని ఎంత ఏడ్చినా చదివించాడు కాదు. నా బతుకు 10వ తరగతితోనే మిగిసిపోయింది. నా బతికిలా తగలడిపోయింది. లేకపోతే ఈ బోర్డు ఉద్యోగాలు మాకో లెక్క? అవునే, ఈ బోర్డు ఉద్యోగం చూసే మీ నాన్న నాకిచ్చి చేశాడు. ఈ బోర్డు ఉద్యోగంతోనే ఈ ఇల్లు కట్టాను. ఈ బోర్డు ఉద్యోగంతోనే నీ వంటి నిండా నగలొచ్చాయి. ఈ బోర్డు ఉద్యోగంతోనే నీ కొడుకునికి లక్షలు పోసి నెంబర్ 1 కాలేజీలో బీటెక్ ఎంబీఏ చదివించాను. ఈ బోర్డు ఉద్యోగంతోనే నీ కూతురికి లక్షల కట్నం దారిపోసి మరీ పెళ్లి చేశాను. ఈ ఉద్యోగంతోనే, ఈ బోర్డు ఉద్యోగంతోనే. పరమేశం గారు తెగ ఆవేశపడిపోయారు కోపంతో. బోర్డు ఉద్యోగం అని అన్నిసార్లు అన్న భార్య మాటలకి తట్టుకోలేకపోతున్నారు. కట్టుకున్నాక పిల్లలు పుట్టాక అది మీ ధర్మం, మీ బాధ్యత కూడాను. వెనకడికి ఎవరో అన్నట్టు పెళ్ళానికి తిండి పెట్టడం కూడా లోపకారమేనా అన్నట్టుంది మీ వ్యవహారం. చేతులు తిప్పుకుంది సూర్యకాంతమ్మ గారు. చదువు లేకపోయినా ఇలాంటి పనికిరాని టీవీ సీరియల్స్లో లోకజ్ఞానం నీకు ఎక్కువైపోయింది. మాటకు మాట అనేస్తున్నావు. నీకంటే వయసులో పెద్దవాణ్ణి అని గౌరవం కూడా లేకుండా నన్ను ఎలా తీసి పారేశావే అని నొచ్చుకున్నాడు పరమేశం గారు. మొదటి నుండి సూర్యకాంతం గారి గొంతు పెద్దదే. రాను రాను ఆ గొంతు గుండెల్ని మండించేంతగా తయారైపోయింది. రిటైర్ అయిన దగ్గర నుంచి చీటికి మాటికి సతాయింపులు మరీ ఎక్కువైపోయాయి. ఏం చేస్తాం, నాకంటే 10 ఏళ్ళు చిన్నది. రాను దాని మీదే ఆధారపడి బ్రతకాల్సి ఉంటుంది. ఇప్పుడు నా పిలక దాని చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి దానికి దాని మీదే ఆధారపడాల్సి వస్తుంది. కర్మ, తప్పదు. మగాడిగా అది పుట్టలేదన్న కోపం, ఇన్నాళ్ళు నా మీదున్న కక్ష ఇలా తీరిగ్గా తీర్చుకుంటుంది. మనసులోనే గొనుక్కుంటూ సర్ది చెప్పుకుంటున్నారు పరమేశం గారు. సర్లేండి, ఇవన్నీ మనకెప్పుడు ఉన్నవేగా. ఎన్ననుకున్నా నా రాత మారేనా, బ్రతుకు మారేనా? ఇప్పుడు నీ బ్రతుకేం లోటు చేశానే? అన్నీ నువ్వు చెప్పినట్టే జరిగించుకుంటున్నావు కదా. ఇంకా ఏం చేసి తగలడాలి? ఏది ఏమైనా రిటైర్ అయిన మొగుడు ఇంట్లో ఖాళీగా ఏ పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతుంటే ఏ పెళ్ళామైనా భలే లోకువ కట్టేస్తుంది. పాత పగలు పాత కక్షలన్నీ మరీ గుర్తు చేసుకుని బదులుకి బదులు తీర్చేసుకుంటుంది. వయసుతో పాటు మొగుడు వంగిపోయి లొంగిపోతాడు. ఈ భూప్రపంచం మీద ఇంతకన్నా ఏమీ చేయలేని నిస్సహాయ నిర్భాగ్య అమాయకపు జీవి మరొకరుండడు. మొగుడి కన్నా పెళ్ళాం ఓ 10 ఏళ్ళు చిన్నదైందా ఇక చెప్పనక్కర్లేదు. దాని ఇష్టరాజ్యం, మొగుడి సామ్రాజ్యం యావత్తు పెళ్ళాం హస్తగతమై మొగుడిని చెవటను చేసి చెడుగుడు, షటిలు, ఫుట్బాలు ఆడేసుకోవడం ఖాయం. పెళ్ళాం దెబ్బకి ఇక ఎప్పటికీ కోలుకోలేడు. దినదిన గండం దీర్ఘాయుషుగా రోజులు లెక్కబెట్టుకుంటూ పైకి పోవాల్సిందే. మీ ఫ్రెండు జగన్నాథాన్ని చూసి నేర్చుకోండి. రిటైర్ అయిపోయినా మీలా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఏదో ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాడు. నెలకు 30,000కి పైన ఇస్తున్నారట. మీరు ఉన్నారు ఎందుకు? ఖాళీగా కూర్చొని తినడం తప్ప. ఓ ఉద్యోగము లేదు, సద్యోగము లేదు, పైసా సంపాదన లేదు. ఎంతసేపు ఆ బోడి పెన్షన్తో సరిపెట్టుకొని చావడం తప్ప. మళ్ళీ సర్రమని కోపం నష్టాలను కంటేసింది పరమేశం గారికి. ఏమిటే బోడి పెన్షనా? పెన్షన్ అంటే ఎంత విలువైన డబ్బు. వారిచ్చే ఆ పెన్షన్కి విలువ కట్టగలమా? రిటైర్ అయిన ఉద్యోగస్తులకి అలా గాలి కొదిలేకుండా పెన్షన్లని స్కీమ్ ఉండబట్టే కదే ఇంకా ఎంతో గౌరవంతో బ్రతుకుతున్నారు, ఎవరి మీద ఆధారపడకుండా. ఇది ఎంత గొప్ప విషయం. దీనికి ఎలా అర్థమైచేస్తుందో. చదువు సంధ్య లేని దానికి సంస్కారం ఎలా వస్తుంది? నోటికి ఎంత మాట పడితే అంత మాట అనాలోచితంగా అనర్కలంగా అనేస్తుంది. విచక్షణ జ్ఞానం లేని రాక్షసముండ. మనసులో కసిగా తిట్టుకున్నారు పరమేశం గారు. ఎంతకో ఏమంటావు? జగన్నాథ మొగాడిలా ఉద్యోగం చేయమంటావు అంతేగా? అంతే మరి. అయినా చేస్తారా ఏమన్నా? బాగా విశ్రాంతికి అలవాటు పడిపోయారు కదా. ఏం చేస్తారులేండి, నా కర్మ ఇంతే అంది. ఏదో ఒక ఉద్యోగం చేసి ఆ డబ్బు నీ చేతిలో పొయ్యాలంటావు అంతేగా? ఇన్నాళ్ళు ఉద్యోగం చేసిన జీతం ఏనాడైనా ఒక్క పైసా అయినా నా చేతిలో పెట్టారా? కనీసం రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బు దశకం పెన్షన్ అన్నా నా చేతిలో పెట్టారా? ఇన్నాళ్ళు జీతం బత్తెం లేని దాసిలాగా బండ చాకిరీ చేసే బానిసలా ఇంతేగా మా బ్రతుకు. మీకు మీ పిల్లలకి అడ్డమైన చాకిరీ చేసే నౌకరిలా ఇదేగా నా జీవితం.
ముక్కు చీదేసింది సూర్యకాంతం. ఛీ, దీనికి ఇంక బుద్ధి చచ్చినా రాదు. ఇన్నాళ్ళు భరించాను, సహించాను, నాకింక ఓపిక లేదు, తాడో పేడో తేల్చేసుకోవాలి అనుకున్నారు పరమేశం గారు. భార్యకి కానీ పిల్లలకు కానీ ఎటువంటి లోటు రానివ్వకుండా, ఎటువంటి బాధ తెలియకుండా అరచేతిలో వైకుంఠంలా, ఎప్పుడూ కడుపు నిండిన బేరంలా, కంటికి రెప్పల ఇల్లు ఇల్లాలు పిల్లల్ని స్వర్గంగా కాపాడుకుంటూ వచ్చారు. చూసిన వారందరూ శభాష్ రా పరమేశం, నీ అంత బాధ్యత కలిగిన నిజమైన మగాడిని ఇంత మట్టుకు చూడలేదురా అంటూ మెచ్చుకునేవారు. పెళ్ళైన ఎన్నేళ్ళైనా ఇప్పటికీ అక్కలను బావగారులను పండగలకు రమ్మని ఆహ్వానించేవారు. ఇప్పుడు ఆహ్వానించారు. రాను రాను సిగ్గుపడి వాళ్ళే రావడం మానేశారు. అయినా తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం రక్త సంబంధాలు తెగిపోకూడదని అన్నా చెల్లెళ్ళ పండగలకి వెళ్ళి పసుపు కుంకాలు ఇచ్చేవారు. అక్కల ముఖంలో ఆ ఆనందం చూచి సంబరపడిపోయేవారు. తమ్ముడు తమ్ముడు అంటూ కళ్ళనీళ్ళ పర్యంతంతో తమ్ముణ్ణి కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేవారు. ఆ రక్త సంబంధం తాలూకా విలువ ఇప్పుడు ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఇలా అన్నా చెల్లెళ్ళు ఈ పండుగని చేసుకుంటున్నారు? అంతా స్వార్థమయం. ఈ అదృష్టాన్ని, ఈ ఆనందాన్ని, ఈ రక్త సంబంధాన్ని జీవితాంతం కొనసాగించుకోవాలనుకున్నారు పరమేశం గారు. ఇక అతిథి అభ్యాగతుల బంధువుల రాకపోకలు లెక్కే లేదు. అతిథి దేవోభవ అన్నట్టు ఆతిథ్యం ఇచ్చేవారు. పండగలకి పబ్బాలకి అందరూ కొత్త బట్టలు కొని తాను మాత్రం ఏమీ కొనుక్కునేవాడే కాదు. ఆ పాత బట్టలని భద్రంగా తనే ఉతుక్కొని తనే ఇస్త్రీ చేసుకొని కాలక్షేపం చేసేవారు. ఇవన్నీ భార్యకి తెలుసు. కానీ ఏదో తెలియని వెలితి, మరేదో కావాలన్న ఆశ, ఆకాంక్ష సూర్యకాంతంలో ఎప్పుడూ నిరాశ మేఘాలు కమ్ముకుంటూ ఉండేవి. ఆశకి అంతెక్కడుంది? వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని తాను అంతకన్నా బాగా ఉండాలనే ఈర్ష్యతో, గొంతెమ్మ కోరికలతో అన్నీ బాగున్నా ఇంకా సంతృప్తి లేక ఏదో విధంగా భర్తను బాధ పెట్టడం, నానా మాటలనడం ఆమె దినచర్యలో ఓ భాగంగా మారింది. ఇన్నాళ్ళు భార్య ఎన్ని ఆగడాలు చేసినా మారు మాట్లాడకుండా, ఇంటి పరువు పోకుండా పోనీయకుండా సర్దుకుంటూ నెట్టుకుంటూ సమర్థించుకుంటూ వస్తున్నారు. 60 ఏళ్ళు దాటాక ఎన్నాళ్ళు బ్రతుకుతామో ఏమన్నా గ్యారెంటీ ఉందా? శాంత ప్రశాంతయుతమైన మనశ్శాంతి అవసరం లేదా? సెగల పొగల నెగళ్ళ కోరికలతో చచ్చేంత వరకు ముగిసిపోవాల్సిందేనా? ఇదే నా జీవితం అంటే? దీనికింకా పరమార్థం లేదా? చూస్తున్న ప్రతి సూర్యోదయం దేవుడు అదనంగా మనకిచ్చిన బోనస్ డేసే. ఒక రకంగా భార్య చెప్పింది కూడా కరెక్టేనేమో. అందరూ భార్యలు ఇలాగే ఆలోచిస్తుంటారేమో. మరి భార్య బానిసని, చాకిరీ చేసే పని మనిషిని తానేనాడు అనుకోలేదు. బరువు బాధ్యతలన్నీ ఒక భర్తేగా భార్యకుండవా? అన్నీ భర్త నెత్తి మీదనే వేసుకుని మోసి మోసి కృంగిపోవాలా? ఈ భార్యలు భర్తలను ఎందుకు అర్థం చేసుకోరు? ఎంతసేపు వాళ్ళ గురించి తలంపేనా? మంచి చెడ్డ పట్టించుకోవడం ఉండవా? వాళ్ళకి అసలు ఇష్టం ఉండవా? ఎందుకు ఇలా భర్తను వేపుకు తింటారు? ఎన్ని చేసినా, ఎంత చూసినా ఇంకా ఏవో కావాలన్న అసంతృప్తితో తాము సతమతమైపోతూ అందరినీ సతమతం చేస్తుంటారు. అందరి భార్యల ఆలోచనలు ఇలాగే ఉంటాయా? వాళ్ళకి అసలు సంతృప్తి ఉండనే ఉండదా? బుర్ర బద్దలైపోతుంది ఆలోచించి ఆలోచించి పరమేశం గారికి. ఏదో ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా, ఓహో అలాగా అంటూ లోపలికెళ్ళి బీరువా తలుపులు తీసి ఏవో కొన్ని డిపాజిట్ రిసిప్ట్స్, బాండ్ పేపర్ మీద రాసిన దస్తావేజు తాలూకు ఆస్తిపత్రాలు తెచ్చి సూర్యకాంతమ్మ గారి చేతిలో పెట్టి, నా రిటైర్మెంట్ తాలూకా వచ్చిన 50 లక్షల డిపాజిట్లు నీ పేరు మీదే నామినేషన్ ఉంది. ఈ ఇంటి మీద అప్పు తీరిపోయింది. ఈ ఇంటి పత్రాలు కూడా నీ పేరు మీదనే వ్రాశాను. ఇవన్నీ నీకు తెలవు. నువ్వేనాడు అడగలేదు, నేను చెప్పలేదు. అందుకే నన్ను క్షమించు. ఇకపోతే నేను పోతే వచ్చే పెన్షన్ కూడా నీకే ఇస్తారు. తీసుకో. నీ జీవితానికి ఏమీ డోకా లేదు కాంతం. నువ్వు ఇక్కడైనా ప్రశాంతంగా ఉండు. సూర్యకాంతం గారి కళ్ళు మిలమిలా మెరిశాయి. ఆనందంగా తీసుకుని కళ్ళకద్దుకుంది. ఇన్నాళ్ళు చెప్పలేదే అంది. పరమేశం గారు ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. పరుగున ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయారు. ఏమండోయ్, మిమ్మల్ని తీసుకురావాల్సిన సరుకులు చాలా ఉన్నాయి, లిస్టు చెప్తాను, తీసుకురండి. అప్పటికే ఆ మాటలు వినపడినంత దూరంగా చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు పరమేశం గారు. ఆ వెళ్ళడం అంతే. పరమేశ్వరం గారి జాడ ఎవరికీ తెలిసి రాలేదు. 3 రోజులు గడిచిపోయాయి. రోజు రోజుకి సూర్యకాంతం గారి గుండెలు బరివెక్కిపోతున్నాయి. అందరూ ఓదారుస్తున్నారు. అసలు పరమేశం గారు ఎందుకు ఇలా మాయమైపోయారో ఎవరికి అర్థం కాకుండా ఉంది. పోలీస్ కంప్లైంట్స్ పేపర్లో వేయించడాలు, టీవీల్లో చెప్పించడాలు, అన్ని తతంగాలు చకచకా పూర్తయ్యాయి. పరమేశం గారి ముగ్గురక్కలు కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తున్నారు. కొడుకు కూతురు వెక్కి వెక్కి విలపిస్తున్నారు. అసలు తండ్రి ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆయన ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా సరదాగా సంతోషంగా ఉండేవారే. నాన్నకు శత్రువులు ఉండే పరిస్థితే లేదే. మరి నాన్న ఎందుకు వెళ్ళిపోయినట్టు? అటు తిరిగి ఇటు తిరిగి అనుమానం తల్లి మీదకే వచ్చింది.
తల్లి తత్వం తెలుసున్న వాళ్ళు అవ్వడం వల్ల తల్లిని గదమాయించారు. బిక్క చచ్చిపోయింది సూర్యకాంతమ్మ. పిల్లలు నిలదీసేసరికి, నువ్వే నాన్నని ఏదో చేసుంటావు, చెప్పు మర్యాదగా, లేకపోతే తల్లివని కూడా చూడకుండా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అని గట్టిగా అడిగేసరికి ఆ రోజు జరిగిన సంభాషణ విషయమంతా చెప్పేసింది. భర్త కనపడని రోజు నుంచి సూర్యకాంతమ్మ గారి గుండెల్లో రైలు పెరగడుతూనే ఉన్నాయి. తప్పైపోయిందని చెంపలు వాయించుకుంది. కొడుకు కూతురు తల్లిని అసహ్యంగా ఓ విషపు పురుగుని చూస్తున్నట్టు చూశారు. ఆ చూపులకి సూర్యకాంతం తట్టుకోలేకపోయింది. బావురుమంటూ ఏడ్చేసింది. భర్త వెళ్ళిపోవడానికి తనే కారణమంది. తన పాపానికి నిష్కృతి లేదంది. తను ఉరి వేసుకుని చచ్చిపోతానంది. కొడుకు కూతురు హతాశులైపోయారు. అమ్మా, ఎంత పని చేశావమ్మా, నాన్నలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి భర్త దొరుకుతాడు. నీకు భర్త అక్కర్లేకపోతే మా దగ్గర కన్నా పంపలేకపోయావా? నెత్తి మీద పెట్టుకుని చూసుకునేవాళ్ళం, కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాళ్ళం. కొడుకు గుడ్లు రిమాడు. నీకు భర్త అక్కర్లేకపోయినా మాకు నాన్న కావాలి. అసలు ఇన్నాళ్ళు నిన్నెలా భరించాడు నాన్న? ప్రతిరోజు నాన్న కాళ్ళు కడిగి దండం పెట్టి ఆ నీళ్ళు నెత్తి నుంచి మీద చల్లుకోవాల్సింది. అంత గొప్ప వ్యక్తిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాం. నువ్వేం భార్యవి, నువ్వేం తల్లివి? కూతురు చీదరించుకుంటుంది. బంగారం లాంటి తమ్ముడు, ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి తమ్ముడు దొరకడు. ఎంత పని చేశావు వదిన అంటూ ఆడపడుచులు అదే పనిగా ఏడవసాగారు. కోడలు అల్లుడు సూర్యకాంతమ్మ వైపు అసహ్యంగా కోపంగా చూడసాగారు. సూర్యకాంతమ్మ గారి పరువు నేల పాలైపోయింది. అందరూ తనని ఒక పరమ పాపాత్మురాల్లా చూస్తున్నారు. అవమాన భారంతో తలదించుకొని నేల చూపులు చూడసాగింది. ఇంతకీ మామయ్య గారు బ్రతుకున్నట్టా లేక చనిపోయినట్టా? ఈ సంగతి పోలీసులకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? జీవితమంతా జైలో లేక ఊరో ఖాయం అన్నాడు లాయర్ అల్లుడు. నేను మీ కొడుకుని ఇలాగే బాధపెట్టి మీ కొడుకుని మీ నుంచి దూరం చేసేస్తే ముసలితనంలో ఎవరూ తోడులేక ఎక్కడికి వెళ్ళలేక దిక్కుమొక్కు లేక అల్లాడిపోతుంటే అప్పుడు తెలుస్తుంది భర్త విలువేంటో. ఈసడించింది కోడలు. అత్త ఇన్నాళ్ళకి భలే దొరికింది కదా అని. ఎవరు తోడు లేకపోయాక ఏం చేసుకుంటావే ఈ ఇల్లు ఈ డబ్బు? నీకేమైనా జబ్బు చేస్తే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? రోడ్డు మీద కుక్క కన్నా హీనమైపోతుంది నీ బ్రతుకు. నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే నిన్నెవరు చేరదీస్తారు, నిన్నెవరు దగ్గరికి రానివ్వరు. అప్పుడేంటి నీ సగతి? దిక్కుమాలిన బ్రతికేనా నీది అంటూ కూతురు నిలదీసింది. అసలు నిన్ను కాదే అమ్మ, నిన్ను ఇలా పెంచిన అమ్మమ్మ తాతయ్య నానాలి. చచ్చి ఏ లోకానున్నారో గాని వాళ్ళకి పుట్టగతులుండవు. వాళ్ళకి ఇంకా ఎప్పటికీ నరకంలోని పడి కుళ్ళి కుమిలిపోవాలి. నిన్ను తిట్టడానికి తిట్లే రావట్లేదు. తిట్టి నా నోరు ఎందుకు మైలపడాలి? నిన్ను తిట్టగా ఒకటే, ఆ గోడను తిట్టినా ఒకటే. ఛీ అన్నాడు కొడుకు కసిగా. ఆ మాటల తోటాలుగా సూర్యకాంతమ్మ బెంబేలెత్తిపోయింది. భవిష్యత్తు అంధకారంగా కనిపించసాగింది. నేరస్తురాలులా తల వంచుకుని ఏడుస్తూ ముక్కు చీదుతూనే ఉంది. వణికిపోతూ గుడ్లు తేలేస్తూ కుప్పకూలిపోయింది. ఏవో 2 హస్తాలు సూర్యకాంతమ్మను పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాయి. అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. ఎక్కడి నుంచి వచ్చారో గాని సమయానికి వచ్చినట్టుగా పరమేశం గారు సూర్యకాంతమ్మని పొదివి పట్టుకుని, కాంతం, నిన్ను వదిలి ఉండలేని, నిన్ను చూడకుండా ఒక్క నిమిషమైనా ఉండలేని. కాంతం, ఇలా చూడవే, నేనే కాంతం, నీ బోడి మొగుడిని అన్నాడు. అంటూ భర్తని కౌగిలించుకొని మీరేనా అంటూ వెక్కి ఏడవసాగింది. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి? మీరు లేరని వీళ్ళందరూ నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారో తెలుసా? నా బ్రతికేంటో నాకు అర్థమైపోయిందండి. వీళ్ళెవ్వరూ నా మనుషులు కారు, మీరొక్కరే నా మనిషి, నా దేవుడు అంటూ ఇంకా వెక్కి ఏడవసాగింది. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి, మీ ఒడిలోని హాయిగా చచ్చిపోవాలనుంది. అదేంటి కాంతం, నన్ను వదిలి నువ్వు ఒక్కదానివే ఎక్కడికి వెళ్తావు? కలిసే బ్రతుకుదాం, కలిసే చేద్దాం, సరేనా? పరమేశం గారు అనునయిస్తూ చెప్పారు. నాన్న, ఇంతకు ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళారు? కొడుకు ఆతృతగా అడిగాడు. సస్పెన్స్, చెప్పను నాన్న, నా గుండె ఆగినంత పనైంది అంది కూతురు తండ్రి చేయి పట్టుకుని. ఏరా, నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా? ఇంతమందిని క్షోభ పెడతావరా? అక్కలు కయ్యమని లేచారు, తమ్ముడు వీపు మీద కొడుతూ. మీరందరూ నన్ను క్షమించండి, దానికో లెక్కుంది అన్నాడు. లెక్క కాదురా, తెక్క వెదవని ఇంకో అక్క తిట్టింది. ఇంకెప్పుడు ఇలాంటి దొంగ నాటకాలు ఆడుకో, మా గుండెలు అదిరిపోయాయి, సన్నాసి అని ఇంకో అక్క అందుకుంది. మీరేం మా ఆయన్ని తిట్టనక్కర్లేదు, మీ ఆయన్ని తిడితే మీరు ఊరుకుంటారా అంది సూర్యకాంతమ్మ కళ్ళు తుడుచుకుంటూ. మరెంత ఆగడం చేశాడో, కోపం రాదా ఏంటి? నాకు వీడిని చితక్కొట్టాలనిపిస్తుంది. అయినా ఏంట్రా ఆ కోతి కొమ్మ చాటలు? మేమందరం అనాథలైపోయినంత బాధ వచ్చిందిరా అంటూ పెద్దక్క ఏడ్చింది. అయ్యో ఏం అనుకోకండి, ఓ స్మాల్ ట్విస్ట్ ఫర్
ఏ రియలైజేషన్ అన్నాడు పరమేశం భార్యకి అర్థం కాకూడదని. ఇంతకు ఎక్కడికి వెళ్ళిపోయావో చెప్పు నాన్న అంది కూతురు గారంగా. నిజంగా చచ్చిపోదామని అనుకున్నానే, కానీ ఇన్నాళ్ళు భరించాను. ఇంకొన్నాళ్ళు భరిస్తే ఆ తర్వాత ఎవరి చావు వారిదేగా. ఇంత దానికోసం ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకని తిరిగి వచ్చేసాను. అది కాదు నాన్న, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాం. పోలీసులకు కూడా దొరకకుండా ఎలా తప్పించుకున్నావు అని అడిగాడు కొడుకు. అదంతేలేరా, నన్నేం అడక్కు. అయిందేదో అయిపోయింది. నేను బ్రతికే ఉన్నానుగా, ఇంకా చాలు. అది కాదురా తమ్ముడు, చెప్పరా, ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను అంది పెద్దక్క. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు, ఇంతకన్నా నేనేమి చెప్పలేను. ఎవ్వరికీ అర్థం లేదు, అవ్వట్లేదు. అందరూ ఒకేసారి మీద పడి చెప్పాల్సిందేనంటూ గొడవ చేసాగారు. ఒరేయ్, నా కోసం దేశమంతా వెతికారులే కానీ మన ఇల్లు వెతికారా? మన ఇంటి పై పోర్షన్ ఖాళీగానే ఉందిగా, అందులోనే మకాం. మరి తిండో అంది కూతురు. పిచ్చిదానా, మీ అమ్మ పిచ్చి వంట తిని తిని నోరు చొచ్చుపడిపోయింది. మన పని అమ్మాయి ఉందిగా, దానితో హాయిగా నాకు కావాల్సినవన్నీ సీక్రెట్గా తెప్పించుకునేవాడిని. ఈ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పొద్దని దానికి 500 పండగ బహుమతులు ఇచ్చానులే. ఆ మాత్రం ఊహించుకోలేవు. పరమేశం గారు నవ్వారు. అక్కడున్న వారందరూ నవ్వులే నవ్వులు. అసలు విషయం తెలుసున్న పని మనిషి మాత్రం ఈ విషయంలో అక్కడ జరుగుతున్న తతంగమంతా చూస్తూ ఏదో పనున్నట్టు అటు ఇటు తిరుగుతూ కొంగు అడ్డు పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే ఉంది, ఎవరూ గమనించకుండా. అందరూ పనమ్మాయి మీదకి దూకారు. ఏమే, మేమందరూ ఇక్కడ ఏడుస్తుంటే అన్నీ తెలుసు కూడా మాకు చెప్పకుండా చోద్యం చూస్తున్నావటే అంటూ కొట్టబోయారు. అయ్య బాబోయ్, నాకేం తెలవదు, అయ్యగారు చెప్పొద్దన్నారు అని కిలకిలా నవ్వుకుంటూ బయటికి పరిగెత్తింది, ఎవరికీ దొరకకుండా. భార్య వెనక భర్త ఉన్నా, భర్త వెనక భార్య ఉన్నా ఏం పర్వాలేదు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం, అధికారం కోరినంత వరకు జీవితాంతం ఒకరికొకరు తోడుగా నీడగా నిలబడి ఉంటేనే ఆ సంసారం సుఖ సంతోషాలతో సుసంపన్నమవుతుంది. వయసు మళ్ళినప్పుడు ఒకరి అవసరం మరొకరికి ఎంత ఉంటుందో, ఒకరి ఆధారం మరొకరికి ఎంత బలాన్ని ఇస్తుందో, ఒకరి ఓదార్పు మరొకరికి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పలేం. డబ్బే అన్నిటినీ తెచ్చి పెట్టలేదని మనశ్శాంతిగా బ్రతకడం అంటే ఏమిటో మీ అమ్మకు గట్టిగా తెలియజేయాలని ఈ చిన్ని ప్రయత్నం. లేకపోతే ఈ నిజం ఎప్పటికీ మీ అమ్మకు అర్థం కాదు, ఎప్పటికీ తెలుసుకోలేదు కూడా. నోరు పెట్టుకుని మీద పడిపోతే అన్నీ చక్కగా జరిగిపోతాయని, అన్నీ సక్రమంగా సాగిపోతాయని అనుకోవడం వట్టి మూర్ఖ భ్రమ. అనర్థాలు అపార్థాలు తప్ప ఒరిగేదేముండదు. దేనినైనా ప్రేమతో ఒకరి మనసును ఒకరు జయించే ప్రయత్నం చేయాలి, ప్రేమించాలి, ప్రేమించబడాలి. ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. మీ అమ్మ నన్ను ప్రేమించిందో లేదో కానీ నేను మాత్రం మీ అమ్మని ప్రాణాధికంగా ప్రేమించాను. నేను కూడా అంతే. అయినా అవన్నీ పైకి చెప్పుకుంటారు ఏంటి, మనసులోనే దాచుకుంటారు అంది సూర్యకాంతమ్మ సిగ్గుపడుతూ. మరెందుకమ్మా నాన్న నిన్నాళ్ళు బాధ పెట్టావు అడిగింది కూతురు. మా అమ్మ మా నాన్నను అలాగే అనేదే. నాకు మా అమ్మ అలాగే చెప్పింది. అలాగా ఉంటేనే ప్రేమను కన్నా మీ నాన్నని బాధ పెడుతున్నానని ఏనాడూ అనుకోలేదే. మొద్దుని, మీ అంత చదువుకున్న దాని కాదు కదా, పైగా ఇలా ఉండకూడదని నాకెవరూ చెప్పలేదే. మీ నాన్నగారు నాకు చెప్పినా నా బుర్రలో మా అమ్మ చెప్పిన మాటలే కరెక్ట్ అనుకునేదాన్ని. పాపం మా నాన్న నోరు మెదపని మోగజీవి. మా నాన్న కూడా నాకేమీ చెప్పలేదు. అందరూ అలాగే చేస్తారనుకున్నానే. ఇలాగ చెయ్యకపోతే మీ నాన్నగారు చెప్పినట్టు నాకెప్పటికీ ఈ నిజం తెలిసొచ్చేదే కాదు. తెలిసొచ్చిన తర్వాత జీవితం అంతా అయిపోయింది. జీవితం అయిపోలేదు వదిన, నిజమైన జీవితం ఇప్పుడే ప్రారంభమవుతుంది. నిజమైన ప్రేమ ఇప్పుడే తెలుస్తుంది అంది పెద్దక్క. నేను చాలా తప్పు చేశానని ఆలస్యంగా తెలుసుకున్నాను, నన్ను క్షమించండి అంది సూర్యకాంతమ్మ భర్త పాదాల మీద వాలిపోతూ. ఒసై, అసలే నీకు నడువు నొప్పే, అలా ఉండిపోయావంటే నేనే లేవదీయలేను. వయసు అయిపోయిన బలం లేని బోడి ముసలి మొగుడిని కదా అన్నారు పరమేశం గారు బోడి అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. మీరు బోడి మొగుడైతే నేను బోడి పెళ్ళాన్నండి అంది రోషంగా సూర్యకాంతమ్మ. అంటే ఇద్దరు ఒకరికొకరు దొందే అన్నమాట. ఇక అందరి నవ్వులతో ఆ ఇంట సంక్రాంతి పండుగ సంబరాలు వెళ్ళి విరిసినట్లయ్యాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.